కొద్దిగా పెద్దానికి చెప్పేది ఏంటంటే ఈ సోషల్ మీడియా యుగంలో ఎవరు మన మాట వింటలా, అందరూ సోషల్ మీడియా మాటే వింటున్నారు. సో వాట్ ఎవర్ వి ట్రై, కోర్స్ మనం రెస్పెక్ట్ చేసినా కానీ అది బెటర్ నాన్న ఇది బెటర్ నాన్న అన్న పదంలో ఉన్నారు. అంతే కదండి. ఎవరు పిలుస్తారు ఇప్పుడు? వాళ్ళ ఇంట్లో వంటలు తోమంటే జొమాటో ఆర్డర్ చేద్దామమ్మా, ఎందుకు నువ్వు కూడా తోమొద్దని చెప్తారు నీకు. బట్ ఐ హోప్ పరాకాష్ట చేరే కింద దిగుద్ది. సో ఆ పిచ్చి పరాకాష్టకు ఇప్పుడు వెళ్తుంది. దాంట్లో ఎంతో కొంత శానిటీ ఉన్నవాళ్ళు మనమే ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఇప్పుడు పెద్ద అని చెప్పినట్టు ఏదో దేవుడి దైవాలు మోడీ గారు వచ్చాడు కాబట్టి 2014లో దేశం ఇలాగా తలెత్తుకుని ఉండగలుగుతుంది. దాన్ని అలా ఉంచడంలో మనం యాజ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎంత హెల్ప్ చేయగలం చూద్దాం. అంటే మనం మోడీ ఫ్యాన్ రాహుల్ గాంధీ ఫ్యాన్ క్వశ్చన్ కాదు ఇక్కడ, దేశం ఫ్యాన్స్ కాబట్టి దేశానికి ఎవడు మంచి చేస్తే వాడు. ఇందిరాగాంధీ గారు మంచి చేసింది, నరసింహరావు గారు మంచి చేశారు. యూ ఆల్వేస్ సపోర్టెడ్. ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎప్పుడు పొలిటికల్లీ దేశంలోనూ మనకు తెలియదే ఉంది. అండ్ ఎస్పెషల్లీ తూర్పుగోదావరి మాజీ సైనిక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వన సమారాధన కార్యక్రమానికి హాజరైనటువంటి ఇంతమంది ఎక్సైజ్ మ్యాన్లు, వారి శ్రేయోభిలాషులు, వారి కుటుంబ సభ్యులకి డైలీ రొటీన్లో పడిపోయి యాదృచ్ఛికంగా నడుపుతున్నటువంటి జీవితానికి కాస్తంత రిలీఫ్ ఉంటుందనేటువంటి భావనతో మేము ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వన సమారాధన కార్యక్రమానికి మాకు చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం. ఈ వాతావరణంలో మేము ఆహ్లాదకరంగా జరిగేటువంటి, కానీ దేశభక్తిని మాత్రం మర్చిపోము. ఇటువంటి కార్యక్రమాన్ని మేము జరుపుతున్నందుకు చాలా సంతోషిస్తాం. ఇంచుమించు 220 మంది అండి. వీరందరికీ కూడా తగిన ఏర్పాట్లన్నీ చేశాం. ఈ కార్యక్రమంలో హైలైట్గా తను వచ్చినటువంటి మిలిటరీ పెన్షన్, మినిమం పెన్షన్స్తో తన ఇద్దరు బిడ్డల్ని కూడా డాక్టర్ చదివిస్తున్నటువంటి ఒక మాజీ సైనిక వితంతురాల్ని మేము ఇక్కడ సత్కరించుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషకరం. మీ అందరికీ జై హింద్. మేము ఒక సమాజం రెడీగా ఉంది, 100 మంది రెడీగా ఉన్నారు ఇవ్వటానికి. కానీ ఫుల్ టైం మనం వాళ్ళని కన్విన్స్ చేయగలం. ఎస్, ఈ చేతి ఈ మనిషి చేతికి అప్పచెబితే ఈ పని అవుతుందని మనం కన్విన్స్ చేయగలిగితే నేను భూమి కొనిస్తాను, సమాజంలో ఒకళ్ళు తలకు రూమ్ కట్టిస్తారు. అట్లా మేము ఆల్రెడీ వీఆర్ ఆన్ ద పాత్, ఇట్ ఈస్ హ్యాపీనింగ్. అతి కొద్ది కాలంలో మీ జిఎస్ఎల్లో కూడా ఏమో రావచ్చేమో వాళ్ళిద్దరు కూడా. అప్పుడు ఆవిడ కష్టాలు కానీ ఒక తీరం చేరాలి అంటే ఆవిడ ఈ రోజున చేస్తున్నటువంటి కష్టానికి ఫలితం అతి త్వరలో Spotify కార్యవర్లు. ఒక్క 2 మాటలు మీ మదర్ గురించి. కిందండే ఎక్స్ సర్వీస్ మెన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ఎక్స్ సర్వీస్ మెన్స్కి అందరికీ నమస్కారం. అండ్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన ఈస్ట్ గోదావరి ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇది మా మదర్కి ఒక్కరికే అని నేను అనుకోను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో అందరు మదర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వెనకాల బ్యాక్గ్రౌండ్లో పనిచేసే చాలా మదర్స్ ఎంతో కష్టపడతారు. మా డాడీ కూడా అంతే, ఎక్సైజ్కి వెళ్ళిపోయేవారు. 3 months 4 months వచ్చేవారు కాదు. సో అక్కడ మమ్మల్ని మొత్తం బాధ్యతగా తీసుకునేది మా మదరే. సో ఈ అవార్డు ఇచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ అది కాకుండా ఎంత కష్టపడి పెంచారో నాకు తెలుసు పర్సనల్గా. సార్ చెప్పినట్టు టైలరింగ్ చేస్తూ వచ్చే పెన్షన్తోనే ఇంతవరకు మా ఇద్దరిని చదివించారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. సో నేను ఎంబీబీఎస్ జాయిన్ అయినప్పుడు కూడా నేను ఆర్మీ కోటా అంటే క్యాప్ కేటగిరీలో జాయిన్ అయ్యాను. సో వాళ్ళందరూ అడిగేవారు ఏం చేశారు మీ డాడీ అంటే, ఆయన గురించి చెప్తుంటేనే అందరూ ఆశ్చర్యపోయేవారు. అది తెలియని రెస్పెక్ట్ మా డాడీ వల్లే నాకు వచ్చింది. అది కూడా నాకు అసలు నేను ఇప్పటికీ మర్చిపోను. ఎప్పుడు ఎవరు అడిగినా కూడా మా డాడీ గురించి చెప్తుంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఈరోజు మా మదర్ గురించి కూడా చెప్తుంటే నాకు చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. అండ్ ఈ అవకాశం ఇచ్చిన ఈ అసోసియేషన్కి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ జరిగేది ఎక్స్ సర్వీస్ మెన్ అంటే దేశానికి ఎవరైతే సేవ చేశారో
దేశానికి సేవ చేసినటువంటి వారు అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆత్మీయ కలయిక ఒక వన సమారాధన కింద పెట్టుకున్నారు. ఇది చాలా అంటే ఇప్పుడు జరిగిన అన్ని కుల భోజనాలు వన భోజనాల కన్నా అతీతంగా ఓన్లీ ఎక్స్ సర్వీస్ మెన్ అంటే దేశానికి సేవ చేసినటువంటి వారి కుటుంబాలు ఎన్నో త్యాగాలు, భర్తలు పోతే భార్యలు పిల్లలు పెంచి మళ్ళీ నేవీలోకి ఆర్మీలోకి పంపించి అలాగా ఒక్కొక్కళ్ళని ఎంకరేజ్ చేస్తా దేశానికే సేవ చేయాలనే మైండ్ తో ఉండే కుటుంబాలన్నీ చేరి ఈ దేశానికి ఇంకా మేము ఏదో చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఒక స్కూల్ ఇందాక చెప్పారు, మేము ఒక స్కూల్ అడాప్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మూర్తిగా రివర్బి మూర్తిగా చెప్పారు స్కూల్ అడాప్ట్ చేసుకోవాలి. స్కూల్ అడాప్ట్ కాదు, మేము ఒక 100 స్కూల్స్ కట్టించాలనుకుంటున్నాం అని సిబిఆర్ గారు చెప్పారు. అట్లాగా మేము దేశానికి ఏమైనా చేయాలన్న తపన అంటే మనం దేశానికే కాదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో చేయాలనే తపన వీళ్ళు దేశానికి చేసి బయటకు వచ్చినా సరే ఆ కాంక్ష వాళ్ళకి చావలేదు. ఇంకో ప్రభుత్వం నుంచి కూడా మంచి అవకాశాలు వచ్చి వారి అందరికీ కూడా ఒక చేయూత ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రం కోసం కానీ, ఈ దేశం కోసం కానీ, ఈ సొసైటీ కోసం కానీ నిలబడటం కానీ, సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం కానీ, ఈ ఐడియాలజీ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక యూనిటీగా ఒక అసోసియేషన్ ఏర్పడి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ముందుకెళ్ళడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాలు నేను కూడా భాగస్వామైనందుకు గర్విస్తూ ఉన్నాం. ఈ సొసైటీ తరఫున, ఈ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ అసోసియేషన్కి ఏ రకమైన సహాయకాలు కావాల్సినా కూడా మా నుంచి కానీ, జనసేన పార్టీ నుంచి కానీ, కూటమి ప్రభుత్వం నుంచి కానీ మా యొక్క పూర్తి సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎప్పుడూ కూడా మీ వెన్నంటే మేము ఉంటామని చెప్పేసి చెప్పడానికి నిదర్శనంగా మీకు కప్పినటువంటి ఈ షాల్ ఇద్దరూ కలిసి స్వీకరించండి. మా అభిమానానికి చిహ్నమైనటువంటి ఈ మూమెంటోని అందరూ ఒకసారి ఇలాగుంటే మీరు ఫోటో తీయండి. ఆయన కూడా ప్రతి ఈవెంట్కి గణేష్ తీసుకోనండి. అందరూ ఒకసారి ఇలా రండి.